నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాస్పదమైన అంశాల జోలు పోకూడదనుకుంటారు. వ్యాపారంలో కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కోసం కొన్ని స్కీములు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ కోణంలో విశేషంగా శ్రమించడం అనేది జరుగుతుంది. వ్యూహాత్మకమైనటువంటి మీ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ప్రజల యొక్క ఆదరణ లభిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రతి మార్గంలో కూడాను మీరు విజయం సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సన్నిహితమైన వ్యక్తులు, సన్నిహితులైన అధికారులు, సన్నిహితులైన రాజకీయ నాయకులు, సన్నిహితులైన ప్రముఖులు, వీళ్ళ వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడే పరిస్థితి గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ చదువు గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి, వాళ్ళ పద్ధతుల గురించి కొంత ఆందోళన పడతారు. మీ చేతనైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయగలుగుతారు. వాళ్ళు ఒక దారి తప్పకుండా ఒక క్రమ మార్గంలోకి తీసుకురావడానికి మీరు శ్రమిస్తారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండి ఏ విషయానికి భయపడకుండా మీ భావాల్ని నిర్భయంగా చాటుతారు. మీ మనోభావాల్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను ఎక్కడ ఎవరితో మాట అనిపించుకోకూడదు, వర్క్ క్వాలిటీ బాగుండాలి అనే ఉద్దేశంతో చాలా శ్రమిస్తారు. మీకున్న పేరుకి, మీకున్న ప్రఖ్యాతికి, మార్కెట్లో మీకున్న ఇమేజ్కి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మీరు ఆ విధంగా కష్టపడతారు. మంచి ఫలితాలని మరింత మంచి ఫలితాలుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. శ్రావణ మాసం కార్యక్రమాలు చక్కగా చేసుకొని దేవి అనుగ్రహం పొందగలుగుతారు. మంచి కార్యక్రమాలని చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి గోచరిస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు ఆశీస్సులు తీసుకుంటారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి నిబంధనల వల్ల ఇబ్బంది పడ్డా కొత్త వెసులుబాటు లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రేమ, పెళ్ళి ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటారు. పెద్దలు చేసిన సంబంధం, పెద్దలు చూసిన సంబంధమే చేసుకుంటారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పని కోరుకుంటారు. ఇంట్లో ఎవరిని నొప్పించకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అస్సలు బాధ పెట్టకూడదు అని మీ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పని మనసులో నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని పైకి చెప్పరు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.